పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరువుల కొరత లేదని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ జాగంటి మురళీకృష్ణ తెలిపారు. నరసాపురంలో మాట్లాడుతూ ఆయన రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం హాస్యాస్పదాన్ని విమర్శించారు. నిజంగా ఎరువుల కొరత ఉందో లేదో ముందుగా తెలుసుకొని నిరసన చేస్తే బాగుంటుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజుకు సూచించారు. మీరు నిరూపించండి. ఏ బ్రాంచెస్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 266 రూపాయలు అమ్ముతారండి యూరియా ప్యాకెట్. ఎక్కడైనా టోటల్లీ స్టేట్ వైడ్ ఎక్కడైనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడైనా మా బ్రాంచ్ లో 266 రూపాయలు అమ్ముతున్నాం. దీంట్లో ఎటువంటి ఇబ్బంది మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ రైతులు కానీ మా దగ్గర పట్టుకెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. మరి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎరువుల కొరత అనేది కృత్రిమంగా కావాలని మ్యానిపులేట్ చేసి కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు. అంటే యూరియా కొరత వచ్చేసింది, ఏదో రైతులు ఇబ్బంది పడిపోతున్నారనే భావన జనాల్లోకి వెళ్తే ఒక బస్తా కావాల్సి వచ్చిన వాళ్ళు 2వ బస్తా పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకైనా మంచిదని రైతు ఏం చేస్తాడంటే ముందు చూపుగా ఓ బస్తా పట్టుకెళ్ళి ఇంటికాడ వేసుకుందామని.